బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందట. దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందట. అయితే సంచలనంగా మారింది తన మాధురి మాట్లాడినటువంటి ఒక ఆడియో కాల్. ఇక ధర్మనా బ్రదర్స్ అచ్చెన్నాయుడు తనను చంపాలని చూస్తున్నారంటూ దువ్వాడ కూడా మాట్లాడుతున్నారు. దమ్ముంటే వచ్చి చంపండి అంటూ సవాల్ సైతం చేస్తున్నాడు. నిమ్మడ జంక్షన్ దగ్గర నిన్న దువ్వాడ అర్ధరాత్రి 11 గంటల సమయానికి వెళ్ళిపోయి వాళ్ళకు సవాల్ కూడా చేశాడు. నిమ్మడ దగ్గర అటు నరసన్నపేట దగ్గర ఎటువైపు నుంచి వచ్చినా నన్ను హతమారుస్తాడని చెప్పి స్కెచ్ వేసుకొని కూర్చున్నారట. నేను ఇప్పుడు ఇక్కడికే వచ్చాను, 11 గంటలు అవుతుంది రాత్రి. సో నిమ్మడ జంక్షన్ దగ్గర ఉన్నాను, పక్కనే అచ్చెన్నాయుడు ఊరు కూడా, రండి చేల్చుకుందామని సవాల్ చేయడంతో పాటుగా నేను టెక్లు వెళ్తున్నా అంటూ కూడా ఛాలెంజ్ చేశారు. సో ఆ వీడియో ఇదే. ఆయన ఆ వీడియోలోనే మాట్లాడుతున్నాడు. ఒక సంచలనమైనటువంటి ఆడియో కూడా విడుదలైంది. దివ్యల మాధురితో కింజరపు అప్పన్న, ఆయన అచ్చెన్నాయుడికి సమీప బంధువు అంట. ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక ఆడియో కాల్లో కూడా దువ్వాడ శ్రీనివాస్ గారి పైన స్కెచ్ వేశారు. ఇలా హతమార్చాలనుకుంటున్నారట, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నానమ్మా అని చెప్పి మాధురితో మాట్లాడిన ఒక ఆడియో కాల్ కూడా లీక్ అయింది. సో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మనతో పాటుగా లైవ్లో దువ్వాడ శ్రీనివాస్ గారు అండ్ మాధురి గారు ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు వాయిస్ వినిపిస్తోందా? వినిపిస్తుంది. నమస్కారం, చెప్పండి సార్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఏంటి మీరు ఒకప్పుడు ఒక టెర్రఫిక్ లీడర్, మిమ్మల్ని చూస్తేనే అంతా భయపడిపోయేవాళ్ళు, అటువంటిది మీపై స్కెచ్ వేయాలా, మీరు సవాల్ చేయాలా, ఏం జరుగుతుంది అసలు? నేను టెరిఫిక్ లీడర్గా ప్రజల సమస్యల పట్ల స్పందించడంలో కానీ, తప్పు జరిగేటప్పుడు ఎంతటి నాయకుడినైనా ఎదిరించి ప్రశ్నించడంలో కానీ, ప్రజావసరాలకు సంబంధించినటువంటి మత్స్యకారులకు, రైతులకు ఇబ్బంది జరిగేటప్పుడు ఉద్యమాలు చేసి ఆ ప్రాంతాలని, చిత్తడి నేలను కాపాడుకోవటంలో కానీ, ఇలాంటి వాటిలో నేను టెరిఫిక్ లీడర్. కానీ వార్నింగ్లు ఇచ్చి కొట్టేస్తాను, చంపేస్తాను, అంతు చూస్తాను అన్న మాటలు నేను ఎప్పుడు ఆడలా. నేను ఇప్పుడు నా రాజకీయ జీవితంలో అలాంటి మాటలే నా నోటి వెంబడి రాలా. కానీ ఇలా ప్రశ్నించే ధోరణిలో, ఇలాంటి తత్వం కలిగినటువంటి నాకు, ఇది ఇప్పుడు కాదు, గత 25 సంవత్సరాలుగా నా రాజకీయ జీవితంలో ఇదే జరుగుతుంది. నేను ప్రశ్నించటం, నిలదీయటం, స్వపక్షమైనా విపక్షమైనా తప్పు జరిగితే మాట్లాడటం అనేది నాకు అలవాటు. ఇప్పుడేంటి, 2007వ సంవత్సరంలో అప్పుడు ధర్మాన ప్రసాద్ పైన గట్టిగా నిలదీశాను. అప్పుడు ఒక కాపు కులానికి చెందినటువంటి ఒక సీనియర్ లీడర్ గొర్లె హరిబాబు నాయుడు గారికి అన్యాయం జరిగింది, ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఉండేటప్పుడు ఆయనకి ఇవ్వండి అని అడిగాను. ధర్మాంతో డిస్కషన్ పడ్డాను. ధర్మాన్ని ఒప్పుకోకుండా ఇంకో వ్యక్తికి పెట్టేటప్పుడు నేను గొర్రె హరిబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డాను. గొర్రె హరిబాబు నాయుడు గారు ఎమ్మెల్సీగా గెలిచారు. ఇలా మాకు గడిచిన కాలం నుంచి కూడా గట్టిగా మాట్లాడటం, నిలదీయటం, అడగటం అన్నది అలవాటు. కానీ నేను ఇప్పుడు అదిరింపులు బెదిరింపులు రాజకీయాల్లో చేయలా. ఈ రోజు డైరెక్ట్ గా మీకు అదే ధోరణిలో పనిచేస్తున్నాడు. ఎలా కన్వే చేశారంటే ఈ ఆడియో కాల్ తోనే అసలు విషయం బయటకు వచ్చింది. బట్ బిఫోర్ దాట్ అసలు మీకు ఎలా కన్వే అయింది? ఆడియోనేనా మెయిన్ ఆధారం, లేక బయటకు బహిరంగ ఎక్కడైనా సవాల్ చేశారా? సార్, ఇది వరకు కూడా టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫోన్ నెంబర్స్తో సహా ఒక ఏడాదిన్నర క్రితం నేను టెక్కలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నన్ను చంపేస్తామంటున్నారు, కారుతో తగలబెట్టేస్తామంటున్నారు, నన్ను రక్షించండి అని అడిగాను. నాకు 2+2 గన్మెన్ ఉండేవారు ఎమ్మెల్సీ హోదాలో. 2+2 ఉన్న గన్మెన్ని తీసేసి 1+1 గన్మెన్ ఇచ్చారు. అది కూడా మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్తే మీకు ఇవ్వము అని చెప్పారు ఎస్పీ గారు. అది ఇక్కడే అలా జరుగుతుండేటప్పుడు అందరు ఎమ్మెల్యేలు, అందరు మంత్రులు, ఎంపీలు, మరి అలాగే ఇతర ఎంపీకి ఎక్కడైనా ఇవ్వచ్చు అనుకోండి, కానీ ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు ఇస్తున్నారే గన్మెన్ని. మరి చాలామంది తమిళనాడులో ఉంటున్నారు ఎమ్మెల్యేలు, చాలామంది హైదరాబాద్లో ఉంటున్నారు, నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ గన్మ్యాన్లు ఇచ్చి నా గన్మ్యాన్ మాత్రం తీసేసినారు. సరే, నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇది జరిగింది. పోనీ గన్మ్యాన్ తీసేసినా పర్వాలేదు, నేను ఒంటరిగానే తిరుగుతున్నాను. కానీ నేను రాజకీయాల్లో యాక్టివ్గా, అగ్రెసివ్గా ఉండేదానిలో జిల్లాలో జరుగుతున్న రాజకీయాలపైన, కేడీ బ్రదర్స్ రాజకీయాలపైన నేను స్పష్టంగా మాట్లాడాను. మొన్న తమ్మినేని సీతారాం గారికి తక్కువ చేసి మాట్లాడి, ఆయన వృద్ధుడని, ఆయనకు అనుభవం లేదని, అలాంటి వాడు రాజకీయాల్లో పనికిరాడని, యువకుడిని, అనుభవజ్ఞుడిని తెస్తామని,
జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుని వేదికగా తీసుకొని ధర్మాన కృష్ణదాస్ చేసినటువంటి వ్యాఖ్యలకి నేను కౌంటర్ చేశాను. కౌంటర్ చేసిన తర్వాత చాలా ఫోన్ కాల్స్ మళ్ళీ వచ్చాయి నాకు, మీకు అటాక్ చేస్తాం. నా మెసేజ్లు చూడండి, వాట్సాప్ ఫేస్బుక్లో ఒకసారి మెసేజ్లు చూడండి, నేను ఎంత చూస్తామని ఎలా పెట్టారో అన్ని సాక్ష్యాలే. ఇవన్నీ కాక కింజరాపు అప్పన్న అనేటటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన నిమ్మాడలో నామినేషన్ వేస్తామంటే ఆనాడు గ్రామం నుంచి బెదిరింపులు వచ్చాయి, అచ్చెన్నాయుడు నుంచి బెదిరింపులు వచ్చిన తర్వాత ఆయన నామినేషన్ వేయలేకపోతే నేనే స్వయంగా నిమ్మాడ వెళ్ళి నామినేషన్ వేయించాను. ఆ అప్పన్న సర్పంచ్గా పోటీ చేశాడు. అలాంటి నేపథ్యం కలిగినటువంటి అప్పన్న నాకు దగ్గరగా ఉంటాడు, అలాగే కృష్ణదాస్ ధర్మాన ప్రసాద్ కూడా దగ్గరగా ఉంటాడు, పైగా వాళ్ళ బంధువు, వాళ్ళ సమీప బంధువు. ఈ కారణంగా అప్పన్న అక్కడికి వెళ్ళాడు. మబుగాం వెళ్ళేటప్పుడు కృష్ణదాస్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన, అరే మీ శ్రీనికి చెప్పు హైదరాబాద్ నుంచి వస్తున్నాడట, నరసన్నపేట రావద్దని చెప్పు, నరసన్నపేట వస్తే లేపేస్తామని చెప్పు, అటాక్ చేసేస్తున్నారు మా వాళ్ళు, చెప్పు వాడికి చెప్పు అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను విన్నాను, ఓకే అప్పన్న సరేలే అన్నాను. మళ్ళీ 3 గంటలకు నాకు ఫోన్ చేశాడు అప్పన్న, చేసి సార్ మీకు నరసన్నపేటలో కాదంట నిమ్మాడ వద్ద మెయిన్ రోడ్డు పైన మీకు అటాక్ చేస్తున్నారు, మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోండి, రాకండి, నా మాట వినండి సార్, నేను మీ అభిమానిని, మీ పైన ఇలా టార్గెట్స్ జరిగితే నేను చూడలేను, వెళ్ళిపోండి అని నాకు రిక్వెస్ట్ చేశాడు అప్పన్న. రిక్వెస్ట్ చేస్తే అప్పన్న, నేను వెళుతున్నది నా ఇంటికి, నేను వెళ్ళే మార్గంలో నరసన్నపేట వస్తుంది, నిమ్మాడ వస్తుంది, అంటే నేను ఇంటికి వెళితే నాకు చంపేస్తారు, ఆ తర్వాత టెక్కలు వస్తుంది, ఒకవేళ నేను టెక్కలి వెళితే నరసన్నపేట నిమ్మాడ దగ్గర నాకు అటాక్ చేసి కొట్టేసి చంపేస్తారంటే నేను రెడీ, చనిపోవటానికి కూడా నేను రెడీ. సరే నేను వస్తున్నాను, నేను వచ్చినప్పటికి 11:30-12 అవుతుంది, ఆ జంక్షన్కి నేను వస్తాను, ఆగుతాను, ఆగే వెళ్తాను. నేనేం తప్పు చేశాను, నేనేం దుర్భాషలాడాను, నేను ఎవరికైనా ఏంటి అవమానకరంగా మాట్లాడాను? నేను జరుగుతున్నటువంటి రాజకీయాల మీద గొంతు విప్పి మాట్లాడాను, ఇది ప్రజా గొంతు, ప్రజల యొక్క అభిప్రాయాన్ని నేను చెప్పాను, చెప్తే అటాక్ చేస్తారా, చంపేస్తారా? అది అప్పన్న వ్యక్తిగతంగా ఇంకేమైనా ఉన్నాయా? కేవలం రాజకీయ విభేదాలు, రాజకీయ పరస్పర ఆరోపణలు, రాజకీయంగా మాట్లాడిన మాటలే మిమ్మల్ని హతమార్చే వరకు వాళ్ళు మాట్లాడుతున్నారా? రాజకీయ పరంగా నేటికి 20 సంవత్సరాల నుంచి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదులు నన్ను అణగదొక్కుతూనే ఉన్నారు, కులాహంకారం ప్రదర్శిస్తున్నారు. కులాహంకారం ద్వారా ఇచ్చాపురం నియోజకవర్గంలో గ్రూపులు చేసి సర్వనాశనం చేశారు ఎందుకు, టెక్కెల్లో గ్రూపులు చేసి సర్వనాశనం చేశారు ఎందుకు, అలాగే మరి ఆమ్దాల వలసలో కూడా తమ్మినేని సీతారాం గారు లాంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టి అక్కడ కూడా నాశనం చేస్తున్నారు ఎందుకు అంటే జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కలిగి ఉన్నటువంటి కాళింగ కులం మీద ధర్మాన ప్రసాద్, కృష్ణదాసు ఎక్కువగా అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళని బలహీనపరచడానికి చూస్తున్నారు. ఒక్క కాళింగులకే కాదు, కాపులకు కూడా అన్యాయం చేస్తున్నారు. పాతపట్నంలో రెడ్డి శాంతి గారి పైన ఇబ్బందులు పెడుతున్నారు, హెచ్చర్లలో కిరణ్ కుమార్ మీద కూడా ఇబ్బందులు పెడుతున్నారు. కాపుల్ని, కాళింగుల్ని, ఈ కులాలపైన ఆధారపడినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రకులాలు, అన్ని కులాలు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఏమిటి కులాల చిచ్చు, ఏమిటి రొచ్చు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు నేను ప్రశ్నించాను. వెలమ కులంలో కూడా చాలా మంది మహానుభావులు నాయకులు ఉన్నారే. గుండప్పల సూర్యనారాయణ గారు నీతికి నిజాయితీకి మారుపేరు, ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి, ఆయన ఎప్పుడు ఇలా చేయలేదే. మరి బొగ్గు లక్ష్మణరావు గారు నీతికి నిజాయితీకి మారుపేరు, ఆయన ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదే. సింహ ప్రభాకర్ రావు గారు ఆయన ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదే. ఇది కేవలం ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్ నేటికి 25 సంవత్సరాలుగా శ్రీకాకుళంలో జిల్లాలో చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయాల్ని గొంతెత్తి మాట్లాడాను, అడిగాను. అడిగితే చంపేస్తారా, కొట్టేస్తారా? ఇదేనా న్యాయం? అడిగేవాడికి చంపేయడమే. శ్రీనివాస్ గారు, వైసీపీ హయాంలో జరుగుతుందా? మీరు అన్నట్టుగా మిమ్మల్ని అణిచివేసే ప్రక్రియ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియ వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి జరుగుతుందా? వైసీపీ కాదు సార్, రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైం నుంచి కూడా జరుగుతుంది. మీ అధిష్టానికి ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా వీళ్ళ విషయం పైన? చాలా సార్లు ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, మీడియా పరంగా కూడా చెప్పాను. అన్నా, ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనానికి శ్రీకారం చుట్టాడు ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్.
ఇచ్చాపురంలో గొడవలు పెడుతున్నారు, టెక్కల్లో గొడవలు పెడుతున్నారు, వలసలో కూడా సీతారాం గారి పైన బలహీనపరిచి గొడవలు పెడుతున్నారు, కాపుల నియోజకవర్గాల్లో కూడా ఇబ్బందులు పెడుతున్నారు, వీళ్ళ మాటలు నమ్మకండన్నా జిల్లా నాశనం చేస్తున్నారని జగనన్నకు కూడా చెప్పానే, మీడియా ద్వారా కూడా చెప్పాను, ప్రత్యేకంగా కూడా చెప్పాను, పర్సనల్ గా కూడా చెప్పాను. కానీ శ్రీనివాస్ కావాలా, మేం కావాలా? శ్రీనివాస్ కావాలంటే మమ్మల్ని వదులుకోండి, మమ్మల్ని మేము ఉండాలి అంటే శ్రీనివాస్ సస్పెండ్ చేయండి అని బలవంతంగా నా వ్యక్తిగత కారణం పెట్టి సస్పెండ్ చేశారు. అది కూడా అసందర్భ వేళ, గొడవలు జరుగుతున్నప్పుడు లేదు. మా ఇంటి గొడవలన్నీ తెలిసి నాకు టికెట్ ఇచ్చారు. 2024లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆనాడు ఈ సమస్య లేదు. ఇంట్లో గొడవలు జరుగుతున్నప్పుడు లేదు. గొడవలు జరిగిన 8 నెలల తర్వాత సస్పెండ్ చేశారు. అంటే కావాలని కక్ష సాధింపుతో నా మీద సస్పెన్షన్ పెట్టారు. ఓకే, సస్పెండ్ చేయని, సస్పెన్షనే కదా చేశారు, ఇంకా బహిష్కరించలేదు కదా, ఎక్స్పెల్ చేయలేదు కదా. ఎక్స్పెల్ చేసే వరకు, బహిష్కరించే వరకు నేను వైసీపీలో ఉన్నట్టేగా. కాబట్టి వైసీపీలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద గొంతై మాట్లాడాను, ప్రజా గొంతై మాట్లాడాను. కళింగ కులమే కాదు, కాపు కులం, అన్ని కులాలు, జిల్లాలో ఉండే ప్రతి బలహీన వర్గం, ప్రతి అగ్రవర్ణానికి సంబంధించి అన్ని కులాలకు సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ గొంతై మాట్లాడతాడు అని చెప్పాను. అది వాళ్ళకి గిట్టలేదు, అందుకే చంపేస్తామని అప్పన్న ద్వారా నాకు మెసేజ్ పంపించారు. అప్పన్న నాకు సూచన ప్రాయంగా దయచేసి మీరు ఇక్కడికి రావద్దని, నిజంగా నా అభిమాని, నాకు అభిమాని, కృష్ణదాస్ ప్రసాద్ వాళ్ళకు కూడా దగ్గర సమీప బంధువు, వైసీపీ కార్యకర్త, క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. ఆయన ఇచ్చిన సమాచారాన్ని మరి ప్రజల దృష్టిలో పెట్టాలి కాబట్టి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నాను. సాయంత్రం వెళ్ళి నేను సాధారణంగా కారులోనే తిరుగుతూ ఉంటాను, ఆంధ్రప్రదేశ్ మొత్తం కారులో తిరుగుతాను, తెలంగాణ వెళ్తుంటాను. నా ప్రాణానికి ప్రమాదం ఉంది, నా ప్రాణానికి ముప్పు జరగబోయే పరిస్థితులు ఉన్నాయి. డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు, ఆడియో ద్వారా తెలియజేశారు. మరి ప్రాణానికి ముప్పు జరిగే గన్మెన్లు కూడా తీసేసినారు. ఆంధ్రప్రదేశ్ తప్ప పై రాష్ట్రానికి నేను వెళ్ళాలి, నాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. తెలంగాణలో నాకు వ్యాపారం ఉంది, ఆంధ్రప్రదేశ్లో నాకు రాజకీయం ఉంది, ఒరిస్సాలో నాకు మైన్స్ ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్తాను నేను. వెళ్ళేటప్పుడు నాకు వాళ్ళు అటాక్ చేస్తారన్నటువంటి అనుమానం ఉంది, నా ప్రాణానికి ముప్పు కలుగుతుందనే అభిప్రాయం నాకు ఉంది. కాబట్టి ఎస్పీ గారికి, డీజీపీ గారికి, అందరికీ కూడా ఇస్తున్నాను కంప్లైంట్. చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా నేను కంప్లైంట్ చేస్తాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ చేస్తాను, లోకేష్ గారికి చేస్తాను, అలాగే అన్ని రాజకీయ పార్టీలకి, బీజేపీ పార్టీ అధినాయకత్వానికి చేస్తాను, అలాగే వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తాను. అందరికీ కూడా కంప్లైంట్స్ ఈరోజు సాయంత్రం ఆన్లైన్ కంప్లైంట్స్ చేస్తున్నాను, నాకు రక్షణ కల్పించమని చేస్తున్నాను. రైట్, ఒకసారి మాధురి గారితో కూడా మాట్లాడదాం. మాధురి గారు, మీతో అప్పన్న మాట్లాడినటువంటి ఆడియో బయటకు వచ్చింది. మీ రాజా గారి పైన ఎవరో కుట్రలు పన్నుతున్నారు, ఆయన డైరెక్ట్గా సవాల్ చేశారు. మీకు ఆయన గురించి తెలిసింది, అందరికి పబ్లిక్ అందరికీ కూడా తెలిసిందే. హీ సచ్ ఎ టెరిఫిక్ లీడర్, ఇదేని కూడా భయపడే వ్యక్తి ఏం కాదు. డైరెక్ట్గా ఆయన సవాల్ కూడా చేస్తున్నారు. బట్ ఆయన పైన కొందరు వ్యక్తులు కుట్రలు పన్ని ఈ రకంగా హతమారుస్తున్నటువంటి స్కెచ్లు కూడా వేస్తున్నారంటే ఎట్లా చూడాలి? మీతో అప్పన్న మాట్లాడిన మాటలేంటి? అప్పన్న ఫోన్ చేసి నాకు ఒకటే మాట చెప్పారండి, ధర్మా కృష్ణదాస్ ఇంటికి నాకు పిలిచారమ్మా, నేను వెళ్ళాను. నేను వెళ్ళినప్పటికీ శ్రీను గారి కోసం మాట్లాడుకుంటున్నారు, వాడికి నర్సన్పేటలోని మనుషుల్ని పెట్టి కొట్టించేద్దాం అని చెప్పారు. తర్వాత మళ్ళీ 2:30కి ఫోన్ చేసి నర్సన్పేటలో కాదు నిమాడ్లో స్కెచ్ చేస్తున్నామని చెప్పాడని క్లియర్గా అప్పనే నాకు కాల్ చేసి చెప్పాడండి. పొలిటికల్గా ఇంత దారుణంగా పొలిటికల్గా పబ్లిక్ రెస్పాన్స్ని తీసుకోవాలి, పబ్లిక్ యొక్క ఆదరణను లేకుంటే వాళ్ళ ప్రేమను సంపాదించుకొని ఓట్ల ద్వారా ఎన్నికవుతారు. సో ఒకే పార్టీలో ఉంటూ వారిద్దరికి సాన్నిహిత్యం కూడా ఉంది. అటువంటి నేతలు శ్రీనివాస్ గారిపై ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నారు? ఎందుకు ఇంత కుట్ర అంటే ఉత్తరాంధ్రలో ఒకటే అండి, ఉత్తరాంధ్రలో వాయిస్ ఉన్న లీడర్ ఎవరైనా ఉన్నాడంటే దువ్వాడ శ్రీనివాస్ గారు అండి. తను ఎప్పుడు అవినీతి చేయడు, శుభ్రంగా రాజకీయాలు ఒకటే చేసుకుంటారు. స్ట్రాంగ్ గా బలపడుతున్నప్పుడు ఎలాగైనా కొడదామని ప్లాన్ చేసి పార్టీలో కూడా ఇతన్ని కొట్టారు. కొట్టిన తర్వాత ఇంకా ఇతను స్ట్రాంగ్ గా నిలబడి వాళ్ళ అన్యాయాన్ని, వాళ్ళ దౌర్జన్యాన్ని క్వశ్చన్ చేస్తుంటే, వాళ్ళ అవినీతిని ప్రశ్నిస్తుంటే ఇప్పుడు ఏకంగా చంపేయడానికి స్కెచ్ చేసి ప్లాన్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారిని నామరూపాలు లేకుండా చేయాలని ట్రై చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగా చాలా మందిని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి చాలా మందితో శ్రీనివాస్ గారికి వార్నింగ్లు ఇప్పిస్తున్నారు, మాట్లాడిపిస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారు, కామెంట్స్ పెట్టిస్తున్నారు. ఇవన్నీ కూడా అతన్ని ఎలాగైనా నాశనం చేయాలని ప్లాన్ లోనే ఇదంతా ప్లాన్ చేసుకొని వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా చేస్తున్నారు. ఓకే, సో వాళ్ళకి ఏం వార్నింగ్ ఇస్తారు మీరు? మీ వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ ఇస్తారు వాళ్ళకి? మీ వార్నింగ్ ఏముంది, చట్టానికి మీ ఎస్పీకి కంప్లైంట్ చేస్తాం, చట్టాలు ఎలా రెస్పాండ్ అవుతాయి చూస్తాము.
చూసిన తర్వాత అప్పుడు ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటాము. మాకైతే శ్రీనివాస్ గారికి ఏం జరిగినా అసలు మొత్తం బాధ్యులు ఇద్దరు ధర్మాన్ బ్రదర్స్ అని నేనైతే ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్క విషయానికి కూడా. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి చాలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకుని ఒక్కొక్క స్టెప్ వేసుకొని ఒక్కొక్క స్కెచ్ చేసుకొని వస్తున్నారు. ముందు బిజినెస్ లో కొట్టారు, మైన్స్ కొట్టారు, తర్వాత రాజకీయంగా కొట్టారు, తర్వాత ఇప్పుడు ఏకంగా వ్యక్తినే లేకుండా చేయాలని ట్రై చేస్తున్నారు. సో ఇవన్నీ జనాలు కూడా గమనిస్తున్నారు, ఇంకా గమనించాలని కోరుకొని వాళ్ళకి మన పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే. శ్రీనివాస్ గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అరిస్తానని చెప్పారు. మీరు చెప్తున్న మాట ఇప్పటిది కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆయనకు సైతం కంప్లైంట్ ఇస్తూ వస్తూ ఉన్నారు. పోలీసులకు సైతం ఇన్ఫార్మ్ చేశామని చెప్తున్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వం లేదు, అక్కడ సమస్య టీడీపీ వర్సెస్ వైసీపీ అనేది కాదు, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మీపై కుట్రలు చేస్తున్నారు. పోలీసులు మీకు మళ్ళీ రక్షణ కల్పించే అవకాశం ఉంటుందా? మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రక్షణ గురించి? రక్షణ కల్పించారు సార్. చట్టం అన్నది అందరికీ సమానం కదా సార్. ఇక్కడ వైసీపీవా, టీడీపీవా, దువ్వాడ శ్రీనివాస, మీరా, నేనా కాదు. చట్టం అందరికీ సమానమే. చట్టాలు అన్నవి ఈ రోజు కూడా నిబద్ధతతో ఉన్నాయి. న్యాయస్థానాలు అన్నది ఈ రోజు కూడా నిబద్ధతతో ఉన్నాయి. తప్పకుండా నాలాంటి వాడికి, నాలాంటి అన్యాయం జరిగిన వాళ్ళకి ఆ చట్టం దృష్టిలో కానీ న్యాయం దృష్టిలో కానీ న్యాయం జరుగుతుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఆ ఫోరంలో మేము ఫైట్ చేస్తాం. వాళ్ళు వార్నింగ్ ఇచ్చారని నేను వార్నింగ్ ఇవ్వను. అప్పన్న ద్వారా కృష్ణదాస్ వార్నింగ్ ఇచ్చాడని నేను అలాంటి వార్నింగ్లు ఇవ్వను, నేను అలాంటివి చెయ్యను. నేను తప్పకుండా పోలీసు వారికి తెలియజేస్తాను. పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చి నాకు రక్షణ కల్పించాలి, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. రేపు పొద్దున్న నా ప్రాణానికి ఏ ముప్పు జరిగినా వీళ్ళిద్దరే ప్రధాన కారకులు అవుతారు. యూ కెన్ రికార్డ్ ఇట్ ఈస్ యాజ్ డిక్లరేషన్ కింద మీరు చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ ప్రధాన కారకులు అవుతారు. నా రాజకీయ జీవితాన్ని నాశనం చేసిందే వీళ్ళిద్దరు. నా రాజకీయ జీవితం సస్పెన్షనే కాదు, చాలా మందికి తెలియదు. ఈ రోజు కాదు సస్పెండ్, 2007లో కూడా సస్పెండ్ చేయించాడు ధర్మాన ప్రసాద్. అప్పుడు నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. అప్పుడు నేనేం తప్పు చేశాను? అప్పుడు నాకేం పర్సనల్ కారణాలు ఉన్నాయి? ఆనాడు నేను అదర్లా బదర్లా నియోజకవర్గంలో పాదయాత్ర చేశాను, బ్రహ్మాండంగా చేసి ప్రజల మద్దతు తీసుకున్నాను. ఆ తర్వాత చిరంజీవి గారు నాకు పిలిచి పీఆర్పీలో టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యేగా. సో నేను ఎప్పుడూ అదరలేదు, బెదరలేదు. ఉద్యమాలు చేసిన నేపథ్యం, ప్రజల పక్షాన పోరాడి జైలుకి వెళ్ళి 62 రోజులు జైలు జీవితం గడిపినటువంటి చరిత్రది. పోతే ప్రాణం పోతుంది, అంతే కదా. ప్రజల కోసం, ప్రజల గొంతై మాట్లాడతా, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తా. ఇందులో నేను సమిధమైనా పర్వాలేదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. దీనికి ఏ రకంగా కూడా నేను న్యాయస్థానాలను ఆశ్రయిస్తాను. నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కూడా ఒక ఎమ్మెల్సీగా, ఒక మెంబర్గా నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. రైట్. మండలిని కలిసే అవకాశం ఉందా? మండల స్పీకర్ని కలిసే అవకాశం ఉందా? మీరు ఇస్తాను సార్. గవర్నర్ గారికి ఇస్తాను, చైర్మన్కి ఇస్తాను, స్పీకర్ గారికి ఇస్తాను, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, లోకేష్ గారు, డీజీపీ, అన్ని వర్గాల వారికి ఇస్తాను. ఆల్ ఎస్పీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అందరు ఎస్పీలకు కూడా ఇస్తాను, తెలంగాణలో కూడా ఇస్తాను. నా ప్రాణానికి అంత ప్రమాదం ఉందని నాకు తెలుసు. నాకు వచ్చే ఫోన్ కాల్స్ ద్వారా తెలుసు, నాకు వచ్చే బెదిరింపుల ద్వారా నాకు తెలుసు. ఏ క్షణానైనా హతమార్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను అందరి దృష్టిలో కూడా పెడతాను. థ్యాంక్ యూ మాధురి గారు అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు. అందరిని అడుగుతాను, నేను చట్టరీత్యా ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటాను, నాకు డెఫినెట్గా రక్షణ కావాల్సిందని చెప్తున్నారు. సో తనకి ధర్మన కృష్ణదాస్ అండ్ ప్రసాద్ రావు ఇద్దరు నుంచి ఇప్పటి నుంచి కాదు, రాజకీయంగా మొదటి నుంచి అణచివేస్తూనే ఉన్నారు. ఈ రోజు నా రాజకీయ జీవితానికి కొంత ఇబ్బంది కలిగించింది వాళ్ళు. నేను ప్రజల పక్షాల నుండి పోరాడడం వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి నేను హతమార్చాలని చూస్తున్నారు. అప్పన ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నాపై ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో నాకు తెలుసు అంటూనే ఆయన సాయంత్రం అందరికీ ఫిర్యాదు ఇచ్చే అవకాశం ఉంది. అందరినీ కలుస్తాను, ప్రభుత్వ పెద్దలకు సైతం ఫిర్యాదు చేస్తానని చెప్తున్నారు. సో నిన్న ఆయన నిమ్మడ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన అక్కడి నుంచి హైవే పై నుంచే ఛాలెంజ్ చేయడం మనం చూస్తున్నాం. సో ఇది నా ఊరు, నేను ఇక్కడికి వస్తాను, డెఫినెట్గా ప్రజల పక్షాన మాట్లాడతాను, ప్రజల పక్షాన్ని మాట్లాడితే నన్ను చంపుతానన్నా సరే నేను చావడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఒకసారి నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఆయన నిమ్మడ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నిమ్మడ దగ్గర నుంచి ఆయన ఒక వీడియో విడుదల చేశారు. దువ్వాడ శ్రీనివాస్ ఏం వీడియో, ఆ వీడియోలో ఏం మాట్లాడుకొచ్చారు, ఎటువంటి సవాల్ చేశారు చూద్దాం. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ, ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్. మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళు ఊరు, నరసన్నపేట అంటే కృష్ణదాస్ వాళ్ళు. మరి కృష్ణదాస్ నాకు కింజరా పప్పన్న ద్వారా కబురు పెట్టాడు.
ఈరోజు హైదరాబాద్ నుంచి చూస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, అటాక్ చేస్తాం అని చెప్పారట. సరే మీరేం చేస్తారు? నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో మించుమించు 11:30 అవుతుంది, మరికొద్ది దూరంలోనే టెక్కలు ఉంది, వెళ్తున్నాను. రూపాయలు లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. మీరు ఇచ్చే రాజకీయాల్ని బయట పెట్టారు. మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు. మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు. అంత మాత్రం ఓకే. దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు. దయచేసి రావద్దు, అలా వెళ్ళిపోమని, హైదరాబాద్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని, రావద్దని. అందుకే ఆపాను, ఇక్కడ కారు ఆపాను, ఇక్కడ నిలబడ్డాను. ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను. 1 hour వెయిట్ చేస్తారు ఇక్కడే. వాళ్ళకి కూడా రండి. మరి పోలీసు వారి దృష్టిలో కూడా ఈ విషయం నేను పెట్టాలి. రేపు ఎస్పీ గారిని కూడా కలుస్తాను, అందరి దృష్టిలో పెడతాను, పత్రికా ముందు కూడా విషయం తెలియజేస్తాను. జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట. చూద్దాం, అది కూడా. నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను, ఇంకా గొంతిప్పి మాట్లాడతాను, ప్రజా సమస్యల పైన పోరాడతాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేయటం. అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను. ఏం చేస్తారో చూస్తాను. ఒకవేళ ఉంటే భయపడే రకం కాదు, అదిరే బెదిరే రకం కాదు ఈ దువ్వాడ శ్రీనివాసన్ తెలియజేస్తున్నాను. ఇంకా 2 hours ఇక్కడే ఉంటా. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఇంకా జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెల్లెమ్మా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం.